నమస్కారం అండి. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయనేది చెప్తాను. కొంతమంది పేరెంట్సే కావచ్చు, కొంతమంది బంధువులు కావచ్చు, కొంతమంది వేరే వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో కొంచెం క్లోజ్ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లాంటోళ్ళు. ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని చదివించేటప్పుడు మెయిన్ కొంచెం పెద్ద చదువులు లైక్ 10థ్ తర్వాత ఇంటర్ కావచ్చు, ఇంటర్ తర్వాత బీటెక్ కావచ్చు. ఇంటరే పెద్ద చదువు ఎందుకు అంటున్నానంటే పల్లెటూర్లలో తెలుసు కదా ఎట్లుంటుందో సొసైటీ కావచ్చు, సిట్యుయేషన్ కావచ్చు. 10థ్ అవ్వగానే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకుంటారు. లేదంటే 10థ్ అవ్వగానే మ్యారేజ్ చేసేసి పంపించేస్తారు ఆడపిల్లలనైతే. ఎస్పెషల్లీ బాధ్యత తప్పించుకోవాలని కాదు, వాళ్ళకి అదొక బాధ్యత, అదొక సంబరం, అదొక ఈవెంట్, అదొక పెద్ద విశేషం. కూతురికి పెళ్లి గ్రాండ్‌గా చేశారు అంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం పల్లెటూర్లలో. అందులో నేనొకదాన్ని. బట్ మా నాన్న ఏంటంటే అందరిని తట్టుకొని, అన్ని మాటలు తట్టుకొని నన్ను చదివిచ్చారు. ఇప్పుడు మా నాన్న చదివిచ్చిన దానికి నేను జాబ్ చేసుకుంటున్నా. హి ఈజ్ ఆల్సో హ్యాపీ. నేను హ్యాపీ. నన్ను ఒకరింటికి ఇచ్చారు కదా! వాళ్ళు కూడా హ్యాపీ. ఎందుకంటే అందరూ కలిసిగానే ఉంటున్నాము. ఆల్ ఆర్ హ్యాపీ నౌ. అతను చేసిన ఒక మంచి పనేంటంటే నన్ను చదివిచ్చడము. అందరూ మా రిలేటివ్స్, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఎందుకు ఆడపిల్లకు మా నాన్న కొడుకులు లేరు మెయిన్‌గా. మేమిద్దరు ఆడపిల్లలే. ఎందుకు మీరంత కష్టపడి చదివిచ్చి లక్షలు పెట్టి హాస్టల్‌లో ఏసి ఎందుకు చదివిస్తున్నారు? చదివిచ్చినా ఇంక రేపొద్దున పెళ్లి చేసి పంపిస్తే మీ ఇంటికేం పెట్టదు కదా! వేరే వాళ్ళ ఇంటికి, పోయిన వాళ్ళ ఇంటికే కదా డబ్బులొస్తాయన్నట్టు నెగెటివ్‌గా చేసేవాళ్ళు. మా నాన్నకి కూడా సర్టెన్ టైమ్స్‌లో హిట్ అయింది. బట్ ఇక్కడ మెయిన్ థాంక్స్ టు మా అమ్మ, మా నాన్న ఇద్దరికీ థాంక్స్. బట్ ఇక్కడ మెయిన్‌గా మా అమ్మనే. మా నాన్న కూడా 10థ్ అవ్వగానే పెళ్లి చేసి పంపియాలని అనుకున్నారు మా మా రిలేటివ్స్‌లోనే. బట్ మా అమ్మ ఏంటంటే లేదు. ఎందుకంటే ఇద్దరం మేమే గదా ఉన్నది మా ఇంట్లో. నేను, నా చెల్లి. ఇంకా మనం ఎంత సంపాదిచ్చేది వీళ్ళ కోసమే గదా! పోనీలే మనం కష్టపడి సంపాదించి చదివిద్దాం. రేపొద్దున వెనక ముందు వీళ్ళకి తోడు ఎవరు లేరు గదా! అన్నదమ్ములు, అనుకునేవాళ్ళు. మనం ఉన్నంత వరకే పుట్టింటికొస్తారు, వెళ్తారు. తర్వాత ఏదైనా వాళ్ళకి కష్టమొస్తే అట్‌లీస్ట్ చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటారు అని మా అమ్మ బాగా ఆలోచించి అప్పట్లోనే మా అమ్మ చేసిన మంచి పని జీవితంలో ఏదైనా ఉంది అంటే, మా నాన్న నన్ను వద్దులేమ్మా అన్నా కూడా మా అమ్మ పట్టుబట్టి మరీ చదివిచ్చిందనమాట. మా అమ్మ అసలు చాలా మొండి. మా అమ్మదే నాకొచ్చింది. ఆబ్వియస్‌గా నేను కూడా చాలా మొండే. ఏదన్నా అనుకోనిందనుకో అది తప్పైనా సరే మా అమ్మ అదే కరెక్ట్ అన్నట్లు దాని మీదనే వాదిస్తుంది. బట్ నేను అలా కాదు మొండే. బట్ తప్పేదైనా జరిగితే నేను ఒప్పుకుంటా. మా అమ్మకు నాకు అదే తేడా. మా అమ్మ ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటాను. అండ్ ఏంటంటే, మా అమ్మ చాలా ఇనిషియేట్ తీసుకునింది. మా నాన్న లేదు అవ్వదు లక్షలు ఇంటర్ వరకైతే ఏదో 50,000, 60,000 సంవత్సరానికి అయిపోతుంది. తర్వాత బీటెక్ అంటే లక్షలు కట్టాలి అది ఇది అంటే, మన అంటే లేదు కానీలే ఎంత కష్టమైనా